తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో ఇప్పటివరకు 6 మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. గాయపడ్డ వారిలో 32 మంది భక్తులు డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. రుయాలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఘటనపై అధికారులతో సమీక్ష చేయనున్నారు చంద్రబాబు. మరోవైపు తిరుపతికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు అనిత, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ను ఆదేశించారు సీఎం చంద్రబాబు. తిరుపతి తొక్కిసలాటకు అధికారుల అతి ప్రవర్తన, నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గేటు వద్ద నిలబడ్డ పోలీసులు భక్తులను ఇష్టం వచ్చినట్లు లాగిపడేశారు. ఈ క్రమంలో కొందరు కింద పడిపోయారు. మహిళలని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు. భక్తులపై ఓ పోలీస్ లాఠీచార్జ్ చేశాడు. ఇది కూడా తొక్కిసలాటకు ఓ కారణమని చెబుతున్నారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రుయా హాస్పిటల్లో, స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో సీరియస్ గా ఎవరు లేరు. తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్ గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్ లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్ కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలా మందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్ లో ఉండవలసి ఉంటుంది. సార్, మంత్స్ లాంగ్ రివ్యూ తర్వాత ఇలాంటి ఒక స్టాంప్ జరగడానికి గల కారణం ఏంటి? టీటీడీఎస్పీలో ఇలాంటి స్టాంప్ జరిగి డెత్ కోల్ రావడం వాట్ వెంట్ టు దట్ ఆలోచన? ప్లానింగ్ అంతా కరెక్ట్ గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈ రోజు. రైట్. అయితే ప్రస్తుతానికి బాధితులు ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం పద్మావతి మహిళా వైద్యశాల కళాశాలలో కూడా తరలించడం కూడా జరిగింది. 9 మంది కూడా ప్రస్తుతానికి ఇక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరిలో కూడా అందరికీ బాగానే ఉంది. 3కి మాత్రం పరిస్థితి బాగాలేనట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే సిమ్స్ వైద్యులు కూడా తెలపడం కూడా జరిగింది. టీటీడీ ఈవో శ్యామలారావు కూడా కొద్దిసేపటి క్రితమే బాధితులందరినీ పరామర్శించి తిరిగి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే గాయపడినటువంటి వారందరినీ కూడా పరామర్శించబోతూ ఉన్నారు. అసలు పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టుగా కూడా టీటీడీ ఈవో శ్యామలారావు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. మొత్తం 41 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడితే 20 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 21 మందిలో కూడా చాలా మంది పరిస్థితి బాగానే ఉన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. కేవలం 2-3 మాత్రమే మరొక 2-3 రోజుల పాటు కూడా అబ్జర్వేషన్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే టీటీడీ ఉన్నతాధికారులతో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చి బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. సిమ్స్ కు సంబంధించినటువంటి ప్రధానమైన వైద్యులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్, చెప్పడం అంటే ప్రస్తుతం గాయపడినటువంటి వారిలో ఎంతమంది పరిస్థితి ఈ విషయంగా ఉంది సార్? మిగిలిన వారి పరిస్థితి? అందరూ బాగున్నారండి. అక్కడ అన్ఫార్చునేట్ గా మరణించిన వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళకి 2 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి మసిల్స్ కి వాటికి మాత్రమే ఇంజరీ ఉంది. సాయంత్రానికి చాలా మంది డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరు క్రిటికల్ గా లేరు ఇప్పుడు ఉన్నవాళ్ళు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పటివరకు ఎంతమంది డిశ్చార్జ్ చేశారు సార్? ఇప్పుడు 41 మంది వస్తే దాదాపు 20 మంది డిశ్చార్జ్ వెళ్ళిపోయారండి, మైనర్ ఇంజరీస్ తోటి. సీఎం గారు కూడా అవునండి.
సీఎం గారితో పాటు మిగిలిన అధికారులందరూ కూడా ఇక్కడికే రాబోతున్నట్టుగా కూడా ఏదైతే డీన్ రవికుమార్ కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం అందరూ కూడా ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా వారి అందరి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. అయితే ఈ ఒత్తిడి కారణంగా చాలా మందికి లోపల ఉన్నటువంటి శరీర భాగాల్లో ఎముకలు కొద్దిమందికి డ్యామేజ్ అయ్యాయి, కొద్దిమందికి వెన్నుముక ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలాంటి వారు మాత్రమే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కూడా 2-3 రోజుల్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ముందుగానే ఈ ఘటన మీద పోస్ట్ మార్టం అయితే ఇటు టీటీడీ కావచ్చు, ఇటు జిల్లా పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ఘటనకు కారణం ఎవరు, ఆ సమయంలో ఆ రోజున ఉన్నటువంటి అధికారులు ఎవరు, అసలు ఎలా జరిగిందనే దాన్ని కూడా పిన్ టు పిన్ పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఇవ్వాలని కూడా నిన్న రాత్రే సీఎం చంద్రబాబు ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రాథమికంగా ఒక నివేదికను కూడా ఇప్పటికే చంద్రబాబుకు అర్ధరాత్రి వేళే అందించినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరి మీద కూడా సాయంత్రానికల్లా వేటు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అటు తర్వాత ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించిన అనంతరం టీడీడీ ఈవో, జేఈఓతో పాటు కలెక్టర్తో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఈ యొక్క తొక్కిసలాట ఘటనకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవాలనే దాని మీద కూడా సీఎం రివ్యూ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి అంతకంటే ముందుగానే ఇక్కడ బాధితులు ఎవరినైతే ఉన్నారో, గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించడానికి అయితే రాబోతున్నటువంటి నేపథ్యంలో భారీ భద్రత అనేది కూడా ఏదైతే పద్మావతి ఈ యొక్క సెంటర్ వద్ద కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వైద్య శాఖగా మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ తో పాటు మిగిలిన అధికారులందరూ కూడా, మంత్రులందరూ కూడా రాబోతున్నారని చెప్పచ్చు. సో ఈ రకంగా గాయపడినటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో కోలుకొని నిలకడగా ఉండడం మాత్రం ఒక రకంగా సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. మిగిలిన ఒకరిద్దరు పరిస్థితి కూడా 1-2 రోజుల్లో సెట్ అవుతుందంటూ కూడా వైద్యులు చెప్పడంతో అధికారులతో పాటు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడ ఎవరైతే చికిత్స పొందుతున్నటువంటి వారిని సీఎం చంద్రబాబు పరామర్శించిన అనంతరం టీటీడీ ఈవో, ఎస్పీతో, కలెక్టర్తో పాటు అందరితో కూడా ఒక సమీక్షా సమావేశం అనేది కూడా టీటీడీ ఏడీ బిల్డింగ్ లో నిర్వహించబోతున్నారు. అటు తర్వాతే తదుపరి చర్యలు అనేది కూడా ఇటు ప్రభుత్వం అయితే ఘటన మీద తీసుకుంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తిక్. రైట్, అది చంద్రబాబు తిరుపతి చేరుకుంటారు. మొత్తం ఈ సంఘటన ఎలా జరిగింది అనే దాని మీద సమీక్ష చేస్తారు. అలాగే ఆసుపత్రి వర్గాలు చెప్తున్న దాని ప్రకారం మొత్తం 41 మంది లో 20 మంది డిశ్చార్జ్ అయినట్టు చెప్తూ ఉన్నారు. మరో 20 మంది ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది అని హాస్పిటల్ వర్గాలు చెప్తూ ఉన్నాయి.